హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెటీ మైండ్స్. ఈరోజు మనమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే కర్ణాటక బార్డర్లో ఉన్న బీదర్ అనే డిస్ట్రిక్ట్లో ఉన్న పాల్కడ్ విలేజ్లో లొకేట్ అయి ఉన్న శ్రీ క్షేత్ర జర్నీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ హైదరాబాద్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అసలు ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉంది అండ్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత టైం అనేది పడుతుంది, ఇవన్నీ ఇప్పుడు మనం చూద్దాము. సో, మన స్టార్టింగ్ స్పాట్ వచ్చేసి మనం ఎల్బీ నగర్ నుంచి గనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి ఇది 153 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. అండ్ టైం వచ్చేసి 3 అవర్స్ 13 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే మనం టెంపుల్‌ని రీచ్ అయిపోతాము. అండ్ టోల్స్ కాస్ట్ వచ్చేసి మనకి 195 రూపీస్ అయితే ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా మనం స్టార్టింగ్ స్పాట్ వచ్చేసి పెద్దంబర్పేట నుంచి కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 176 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా 23 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ మనం ఇంకా 9 మినిట్స్ తొందరగానే ఇక్కడైతే రీచ్ అయిపోతాం. బట్ టోల్స్ కాస్ట్ వచ్చేసి 285 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో, మీకు ఏది దగ్గరగా ఉంటే మీరు ఆ ఓఆర్ఆర్ దగ్గర మనం స్టార్ట్ చేసుకొని పటాన్ చెరువు అయితే ఎగ్జిట్ అయిపోవాలి. పటాన్ చెరువు దగ్గర ఎగ్జిట్ అయిన తర్వాత మనం వయా సంగారెడ్డి, రుద్రారం, ఇస్నాపూర్ ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాత సదాశివపేట, ఆరూర్ ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ జహీరాబాద్ వస్తుంది మనకి. జహీరాబాద్ నుంచి ట్రావెల్ చేసినట్లయితే మనకి బీదర్ అనేది రీచ్ అయిపోతామన్నమాట. సో, ఆల్మోస్ట్ మనకి 3 అవర్స్ 30 మినిట్స్‌లో అయితే మనం ఈ టెంపుల్‌ని రీచ్ అయిపోతాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనం ఇప్పుడు తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నాము. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డ్ దగ్గర నుంచి మనకైతే కర్ణాటక స్టేట్ అనేది స్టార్ట్ అవుతుంది. బీదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్స్ యూ. సో, ఇక్కడ నుంచి మనమైతే కర్ణాటకలో ఎంటర్ అయిపోయామన్నమాట. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాక కొండ దగ్గరికి వెళ్ళడానికి 3 వేస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ కనుక కిందికి నడుచుకుంటూ వెళ్తే కరెక్ట్‌గా గుహ దగ్గరికి వెళ్తాము. ఇదొక వే. మనం ఇక్కడ నుంచి కాకుండా రోడ్ మీద కొంచెం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే గనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్‌లో మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ రైట్ సైడ్‌లో థర్డ్ ఇమేజ్‌లో ఉన్న స్టెప్స్ అయితే ఉంటాయి. అవి కనుక క్లైంబ్ చేసుకుంటూ పైకి వెళ్తున్నట్లయితే కనుక మనం టెంపుల్‌ని రీచ్ అవుతాం. అలా కాకుండా ఫోర్త్ ఇమేజ్‌లో ఉన్నట్లు చూస్తే డైరెక్ట్ కార్ తీసుకొని మనం కొండపైకి రావచ్చు. అలా వచ్చేసిన తర్వాత కరెక్ట్‌గా మనం యాత్రి నివాస్ బిల్డింగ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్‌గా కార్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే కనుక మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. డైరెక్ట్‌గా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం నడిచే వాళ్ళు అయితే కనుక నేను చూపించిన 2 వేస్‌లో అయితే మనం ఇక్కడికి రీచ్ అవుతాము. అక్కడ పైన మనకి ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే కరెక్ట్‌గా మనం ఈ ప్లేస్‌కే వస్తాము. సో, ఈ 3 వేస్‌లో మనం టెంపుల్‌ని అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ యాత్రి నివాస్ బిల్డింగ్ ఆపోజిటే మనకి మన ఫుట్‌వేర్ అనేది ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఉంది అనమాట. సో, మనం మన ఫుట్‌వేర్స్ అంతా అక్కడ ప్లేస్ చేసేస్తే వాళ్ళు పర్ పెయిర్ వచ్చేసి 5-10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం స్వామివారిని గుహలో తడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి, సో, టెంపుల్‌కి ఆపోజిటే మనకి కొంచెం కింద సైడ్ ఇక్కడ చేంజింగ్ రూమ్స్ అనేవి అరేంజ్ చేశారనమాట. మనం అక్కడ డ్రెసెస్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి పింక్ కలర్ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవే మనం స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట. ఆ డ్రెస్ చేంజింగ్ రూమ్స్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌లోనే మనకి కొంచెం వాటర్ ఏరియా అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆవు నోట్లో నుంచి మనకి 24/7 ఎప్పుడూ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఇది డైరెక్ట్‌గా మనకి స్వామివారి పాదాల నుంచి వచ్చే వాటర్ అనమాట. ఈ వాటర్‌లో గనక మనం స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ అందరూ నమ్ముతున్నారు. అండ్ అలాగే గుడి ముందు ఏరియా ఏదైతే ఉందో అది చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కార్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టీల్ రైలింగ్, దీంట్లో నుంచి కనుక నడుచుకుంటూ వెళ్తే మనం డైరెక్ట్‌గా ఆ గుహ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా పైన, అక్కడికి రీచ్ అవుతాము. అండ్ సో, మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మనకి చాలా క్లియర్‌గా పైన మెన్షన్ చేశారనమాట. మనకి మండే నుంచి ఫ్రైడే వరకు 12 to 2 అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుందండి. బట్ సాటర్డే, సండే అయితే 8 AM to 5 PM
మనకి టెంపుల్ అయితే ఓపెనే ఉంటుంది. ఏ టైంలో అయినా మనం ఈ టెంపుల్‌ని విజిట్ చేయొచ్చు. అండ్ 5 తర్వాత టెంపుల్ లోపలికైతే మనల్ని అలో చేయరు. సో, మీరు ఈ టెంపుల్‌ని రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 4:00 కల్లా ఇక్కడ ఉంటే 5:00 వరకు మనం దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు రావచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది క్రౌడ్‌ని బట్టి. సో, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో, మీరు 5కి ఇక్కడికి రీచ్ అయినా గానీ లోపలికైతే అలో చేయరు. అండ్ చూస్తున్నారు కదా మీరు చిన్న పిల్లలు కూడా తడుచుకుంటూ వెళ్ళి ఆ గుహలో స్వామివారి దర్శనం చేసుకొని అయితే తిరిగి వస్తున్నారు. దర్శనం కంప్లీట్ అయిపోయాక మనం బయటకి వచ్చే వే కూడా ఇదే. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక డోర్ ఎంట్రన్స్ లాగా ఉంది. ఈ డోర్‌లో నుంచి లోపలికి వెళ్తే గనుక మనకి లెఫ్ట్ సైడ్‌లో చిన్నది వినాయకుడి ఆలయం అయితే ఉంటుంది. సో, ఫస్ట్ మనం స్వామివారిని దర్శనం చేసుకునే కన్నా ముందు ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసేసుకుందాము. చక్కగా ఇక్కడ వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారనమాట లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్. అది క్రాస్ చేసేసిన తర్వాత మనకి టెంపుల్ మెయిన్ గుహ ఎంట్రన్స్ అయితే ముఖద్వారం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీకెండ్స్‌లో చాలా క్రౌడ్ అయితే ఉంటుందండి. వీక్ డేస్‌లో అయితే చాలా ఫ్రీ ఫ్లోనే ఉంటుంది. బట్ ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువుంది. అందుకే కొంచెం వెయిటింగ్ టైమ్ అనేది పడుతుంది. అండ్ దర్శనం అంతా కంప్లీట్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు కదా! మనకి రైట్ సైడ్‌లో బయటకైతే వచ్చేస్తున్నారు. ఇది న్యాచురల్‌గా ఏర్పడిన గుహ అనమాట. పైన చూడొచ్చు మీరు. శ్రీ క్షేత్ర జరణి నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏదైతే గుహ లోపలికి వెళ్తున్నామో అది కరెక్ట్‌గా భూమి నుంచి 150 అడుగులు కిందికి ఉంటుందండి. ఈ 150 అడుగులు కిందికి ఉన్న గుహలోకి మనం ఆల్మోస్ట్ 600 మీటర్స్ అంటే 600 మీటర్లు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే గనక మనకి నరసింహస్వామి వారైతే దర్శనమిస్తారు. అండ్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఒక స్టిక్ అయితే పెట్టేసి మమ్మల్ని అయితే కొంచెం సేపు ఆపారనమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటే అక్కడ లోపలంతా సఫకేటింగ్‌గా ఉంటుంది. సో, లోపల ఉన్న క్రౌడ్ కొంచెం బయటకొస్తే గనుక కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి మమ్మల్ని ఒక 10-15 మినిట్స్ అయితే ఇక్కడ స్టాప్ చేశారు. తర్వాత అయితే మనం చూస్తున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్‌కి ఎదురుగా మనకిక్కడ తాబేలైతే దర్శనమిస్తుంది. ఫస్ట్ దీన్ని దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం మెయిన్ టెంపుల్ గుహలోకైతే ఎంటర్ అయిపోదాము. సో, ఇప్పుడు మనం ఈ గుహలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మనం గుహలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఫస్ట్ కనిపించేది ఇక్కడ అఖండ దీపం. ఈ అఖండ దీపం ఏదైతే కనిపిస్తుందో ఇది ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల నుంచి అలానే నిత్యం వెలుగుతూ ఉంటుందంట. అఖండ దీపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారండి. అమ్మవారితో సమేతంగా మనం చాలా చక్కగా ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. అండ్ నరసింహస్వామికి ఎదురుగా మనకి శివుడు కూడా కొలువై ఉంటారు. మనం గుహలో నీళ్ళల్లో వెళ్ళి దర్శించుకునే నరసింహస్వామి ఎవరైతే ఉన్నారో అదే నరసింహస్వామిని మనం ఫస్టే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ నరసింహస్వామికి దర్శనం చేసుకొని మనం ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మనకి ఆల్మోస్ట్ ఒక 10 స్టెప్స్ వరకు ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ అనేవి చాలా బ్రాడ్‌గా ఉంటాయి. సో, కింద మనం వేసే అడుగు చూసుకుంటూ జాగ్రత్తగా వేస్తే గనక ఎక్కడ స్కిడ్ అవ్వకుండా, జారిపోకుండా, కాళ్ళకి దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు. అండ్ ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇసుక అనేది స్టార్ట్ అవుతుంది. సో, కింద మనకి ఎటువంటి గ్రనైట్స్ గానీ అట్లాంటివి ఏమీ ఉండవు. నార్మల్ నేల ఉంటుంది. సో, మనకి కింద జారిపోతాం అలాంటి భయం అయితే అవసరం లేదు. సో, మనకి గ్రిప్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఒకరిని ఒకరు సహాయంగా వెళ్తే గనక మనం ఇక్కడ చాలా ఈజీగా రీచ్ అయిపోతాము. అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మనం జర్నీ అయితే చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడితో మనకి స్టెప్స్ అనేవి ఎండ్ అయిపోయినాయన్నమాట. స్టెప్స్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం డెప్త్‌గా ఉంటుంది. సో, కొంచెం హైట్ తక్కువ ఉన్నారు మునిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, భయపడకండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! పెద్దవాళ్ళకి కూడా ఆల్మోస్ట్ నెక్ వరకు అయితే వాటర్ వచ్చేసాయి. ఒకళ్ళని ఒకళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే గనక ఎవ్వరు ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాము. అండ్ గుహ లోపల ఎటువంటి సఫకేషన్ అయితే లేదు. అండ్ చాలా బావుంది. అండ్ ఎక్కడ చూసినా మీరు కనిపిస్తున్నాయి కదా! పైన లైట్స్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ అలాగే మనకి వెంటిలేషన్ కూడా చాలా బావుంది. ఎక్కడ భయపడనక్కర్లేదు. మనకి స్టార్టింగ్‌లోనే మెట్ల వరకే కొంచెం రష్ అనేది ఉంటుంది. ఆ తర్వాత అంతా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. మీరు ఈ గుహ అంతా చూడొచ్చు. సో, ఇప్పుడు మనకి ఎదురుగా వస్తున్నారు కదా! వాళ్ళు ఆల్రెడీ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని వస్తున్నారనమాట. సో, ఇదంతా మనం చాలా ఈజీగా త్వరగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్‌లోనే కొంచెం ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి మధ్యలో పార్టిషన్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మనకి కొంచెం రష్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా!
కొంచెం ఇక్కడ కంజెస్టెడ్గా అంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో మనం వెళ్తూ ఉంటాము అండ్ రైట్ సైడ్లో ఆల్రెడీ దర్శనం చేసుకున్న వాళ్ళు మనకి ఎదురుగా వస్తూ ఉంటారు. సో మీరు కంగారు పడిపోయి వాళ్ళకి ఎదురుగా వెళ్ళిపోతే కనుక వాళ్ళు బయటకు రావడానికి స్కోప్ అనేది ఉండదు. దానివల్ల ఇక్కడ లేట్ అనేది అయిపోతుంది. అలా కాకుండా మనం సింగిల్ ఆర్ డబుల్ లైన్ మెయింటైన్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే కనుక ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు త్వరగా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఈ లైన్ కూడా చాలా త్వరగా మూవ్ అయిపోతూ ఉంటుంది. మన ముందున్న లైన్ ఎప్పటికీ కదలట్లేదని చెప్పి చాలామంది వెనకాల వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని క్రాస్ చేసుకొని వచ్చే వాళ్ళకి బయటకు రానివ్వకుండా వే బ్లాక్ చేసేసి ఇలా మొత్తం ఇది 3 లైన్ 4 లైన్స్ 5 లైన్స్ అలా స్ప్రెడ్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం దర్శనం అంతా బ్లాక్ అయిపోతుంది అండ్ బయటకు వచ్చే వాళ్ళు రాలేకపోతున్నారు అండ్ దర్శనం చేసుకునే వాళ్ళకి చాలా లేట్ అయిపోతుంది. సో మీరు కొంచెం అర్థం చేసుకొని మనం డబల్ లైనే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కనుక దర్శనం తొందరగా చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తారు. అండ్ మనం లోపలికి వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది కదా, బట్ బయటకి మనం జస్ట్ 10 to 15 మినిట్స్లో చాలా ఈజీగా బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడతోటి మనకి లైన్ అయితే బ్లాక్ అయిపోయింది. ఇక్కడ నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే అండి, మనకి గుహలో కొంచెం హోల్స్ లాగా ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్లో చాలామంది డైపర్స్ ఇవన్నీ ప్లేస్ చేస్తున్నారు. మనం ఎంతో పవిత్రంగా స్నానం చేసి నీళ్ళల్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలనుకుంటాము. బట్ ఇలాంటివి చూసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మనం దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అండ్ పక్కన ఇక్కడ డస్ట్బిన్స్ అట్లాంటివి లేవు. సో తీసి వాటిని డిస్పోజ్ చేయడానికి అండ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేయడం ఆపేస్తే కనుక మనకి చాలా బాగుంటుంది. అండ్ అవేర్నెస్ కోసం అయితే నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇలాంటివి ప్లేస్ చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తే కనుక భక్తులందరికీ ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పార్టిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ 2 వేస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి ఒక వే అండ్ బయటకు రావడానికి ఒక వే. ఇక్కడ నుంచి ఒక జస్ట్ 50 మీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక మనం దేవుడి దర్శనానికి అయితే రీచ్ అయిపోతాము. అక్కడ నుంచి మళ్ళీ మనకి స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్టెప్స్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ ఇలా యూటర్న్ లాగా ఉంటుంది. అలా యూటర్న్లో వెళ్ళి మనం దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళీ రైట్ సైడ్లో మనకి శివుడికి దర్శనం ఇస్తారు. సో కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇదే వేలో మనం బయటకైతే వచ్చాం. ఈ స్థల పురాణం విశిష్టత ఏంటంటే, పూర్వం శివుడు ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళేవారు. అలా శివుడు ఒకరోజు ఇదే గుహలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు జలాసురుడు ఆ ధ్యానాన్ని భగ్నం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. ఇదంతా చూసిన శ్రీ మహావిష్ణువుకి ఎంతో కోపం వస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఉంటారు. నరసింహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ జలాసురుడిని వధిస్తాడు. అప్పుడు జలాసురుడు నరసింహస్వామిని శరణు వేడుతాడు. అలా అప్పుడు శరణు వేడగా నరసింహస్వామి జలాసురుడికైతే ఒక వరం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే, ఇదే గుహలో నేను స్వయంగా వెలుస్తాను. నన్ను దర్శనం చేసుకోవడానికి కొన్ని వేల లక్షల కోట్లాది మంది ప్రజలైతే ఈ ప్రాంతానికి చేరుకుంటారు. అలా వచ్చిన భక్తులు ఇదే నీళ్ళల్లో తడుచుకుంటూ వచ్చి నా దర్శనం అయితే చేసుకుంటారు అని చెప్పి నరసింహస్వామి జలాసురుడికి వరం అయితే ఇస్తారు. ఇప్పుడు జలాసురుడు తనను వధించిన ఈ ప్రదేశం అపవిత్రం కాకుండా చేసినందుకు నరసింహస్వామికి నమస్కరించుకొని ఎంతో సంతోషిస్తారు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆచారం ఏమిటంటే కనుక, పెళ్ళైన వెంటనే వధువు వరుడు ఈ దేవస్థానాన్ని విచ్చేసి దర్శనం చేసుకుంటారు.
చూస్తున్నారు కదా, ముసలి వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. మీరు కూడా మాతో పాటు స్వామివారిని దర్శనం చేసుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ మీకు కూడా చాలా మంచి అనుభూతి అయితే ఉంటుంది. అండ్ లైఫ్ టైంలో ఇది ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్. అండ్ మనకి ఇది హైదరాబాద్ నుంచి జస్ట్ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మనం 3.5 అవర్స్లోనే ఈ టెంపుల్ని అయితే రీచ్ అయిపోతాము. మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో ఇంకా మనం రిటర్న్ అయితే అయిపోతున్నాము. అండ్ స్వామివారిని మనం కింద కూర్చొని చూస్తేనే చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో మనకి శివుడు కూడా దర్శనం ఇస్తారు. చూసారు కదా, మనం నరసింహస్వామిని అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము. మనం ఫస్ట్ లైన్లో స్టార్ట్ అయినప్పుడు టైం అయితే 4:10 అయ్యింది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి 4:40 అయిందనమాట. క్యూలోనే మనకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచోవాల్సి వచ్చింది. మనం వాటర్లో స్టార్ట్ అయింది 4:40కి అండ్ బయటకు వచ్చేసరికి 5:30 అయింది. ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయితే మనకి టైం పట్టింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవ్వడానికి. ఇది వీకెండ్స్ కాబట్టి క్రౌడ్ అయితే ఈరోజు చాలా హెవీగా ఉంది. దానివల్ల మనకి ఇంత టైం అయితే పట్టింది. నార్మల్గా వీక్ డేస్లో క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు 40 to 30 మినిట్స్లోనే మనకి దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. మీరు చూస్తున్నారు కదా, 5:30 అయ్యేసరికి ఇక్కడ క్రౌడ్ అంతా ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. అండ్ మనం వచ్చేసరికి కొంతమంది లోపల ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మొత్తం టెంపుల్ అంతా క్లోజ్ అయిపోతుంది. సో బయట చూస్తున్నారు కదా, అంతా ఆల్మోస్ట్ జనాలు అంతా చాలా క్లియర్ అయిపోయారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. ఇక్కడ కూడా చాలా కార్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాయి. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర మనకి టాయిలెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ వచ్చి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది కొండ పైనుంచి అయితే కంప్లీట్ వ్యూ అనమాట. టెంపుల్ మొత్తం మనకి ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్టెప్స్ వే కానీ గుహ కానీ ఇవన్నీ చాలా క్లియర్గా మనం ఇక్కడ నుంచి వాచ్ చేయొచ్చు. అండ్ ఈరోజు మాతో పాటు మీరు కూడా నరసింహస్వామిని దర్శనం చేసుకొని చాలా బాగా ఆనందించారని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి టెంపుల్ని విజిట్ చేయండి. విజిట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి.
సో, ఇంక దర్శనం అయిపోయింది కాబట్టి మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్‌లోనే మేము డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. సో, మనం హైవే మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా రెస్టారెంట్స్ కనిపిస్తాయి మనకి హైవే రోడ్ పైన. సో, మేమైతే ఇండియన్ ఓవెన్ కిచెన్ అనే రెస్టారెంట్‌కైతే వచ్చేసామనమాట. ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మనకి బయట ఇరానీ చాయ్, స్మోక్ అండ్ పాన్ అవుట్‌లెట్స్ కూడా ఉన్నాయి. అండ్ చిల్డ్రన్స్ కోసం ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ బయట పార్కింగ్ ఏరియా కూడా చాలా బావుంది. అండ్ ఇంకొకటొచ్చేసి మనకి బయట సీటింగ్ ఏరియా ఉంది. అండ్ ఇండోర్ సీటింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ లోపల వచ్చేసి యాంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ లోపల ఒక మంచిగా డక్స్ ఇవన్నీ అరేంజ్ చేసి ఒక లాన్ లాగా అయితే అరేంజ్ చేశారనమాట. ఇదంతా మనకి లోపల వ్యూ అనమాట. అండ్ వీళ్ళ మెన్యూలో చాలా ఆప్షన్సే అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ మేమైతే ఒక స్టార్టర్ అండ్ 1 బిర్యానీ, 2 ఒక పులావ్ అయితే ఆర్డర్ చేశామనమాట. ఫస్ట్ మాకైతే ఇక్కడ సలాడ్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ బేబీకార్న్ మంచూరియా ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ అయితే చాలా బావుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఇది కూడా చాలా బావుంది. అండ్ పన్నీర్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇంకొకటి వచ్చేసి కాజు పన్నీర్ పులావ్. దీని టేస్ట్ కూడా బావుంది. సో, మేము ట్రై చేసిన ఐటెమ్స్ అయితే ఈ 3 అనమాట. బానే అనిపిచ్చాయి. మీరు కూడా ఈ హైవే పైన ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక మంచి రెస్టారెంట్ కోసం చూసినట్లయితే దీంట్లో ఒకసారి ట్రై చేయొచ్చు. ఫుడ్ అయితే బానే ఉంది. అండ్ యాంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. మీరు కూడా మాతో పాటు నరసింహస్వామిని దర్శనం చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.